హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అమ్మాస్ వండర్స్. ఈరోజు మనం క్యాబేజీతో టేస్టీ మినపొడలు ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా దానికోసం నేను ఇక్కడ మినపప్పుని బాగా వాష్ చేసుకొని నానబెట్టుకుంటున్నాను. ఇలా మినపప్పుని కడిగి నానబెట్టుకున్న తర్వాత మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మినపప్పు గ్రైండ్ చేయడం కోసం వాటర్ ఏం వేసుకోవాల్సిన అవసరం లేదండి. వాటర్ వేసుకోకుండా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా చేసుకున్నాను. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండినన్నిటిని ఒక గిన్నెలో తీసుకొని దీంట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. అదేవిధంగా క్యాబేజీని చూస్తున్నారు కదా, ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకొని కలుపుకుంటున్నాను. మీకు కావాలంటే కొంచెం మిరియాలను పొడి చేసుకొని అది కూడా వేసుకోవచ్చు. నేను మిరియాలు ఏమి యాడ్ చేయట్లేదు, కానీ క్యాబేజీ వేసుకున్నాను. ఇలా బాగా కలుపుకోవాలి. మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మా ఛానల్లో ముందుగా పెట్టిన వీడియోస్ అన్నిటిని చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా పిండిని కలుపుకొని కొంచెం సేపు అలా పక్కన పెట్టాను. ఇలా ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయిన తర్వాత మనం వడల్ని బాగా తట్టుకొని వేసుకోవాలి. ఇక్కడ నేను వడలను తట్టుకోవడం కోసం ఏం చేస్తున్నానంటే వీటిని చిన్న ముద్దలుగా చేసుకొని ఒక గిన్నెలో వాటర్ పెట్టుకున్నాను. వీటిని ముద్దలుగా చేసుకొని ఆ వాటర్లో వేసేస్తున్నాను. అలా వాటర్లో వేసేసుకొని ఒక 3-4 ముద్దను అలా చేసేసుకొని వాటర్లో వేసేసుకుంటున్నాను. ఇక్కడ నేను చూపిస్తానండి ఎలా ఉన్నాయో. బాగా ముద్దలుగా తేలుతూ ఉన్నాయి, చూసారు కదా, ఇలా ఉంటాయి. తర్వాత ఒక ముద్దను తీసుకొని ఒక పేపర్ తీసుకొని పేపర్తో కొంచెం చేయి చెమ్మ చేసుకొని ఆ పేపర్ని తుడుచుకోవాలి. తుడుచుకున్న తర్వాత ఆ ముద్దను తీసుకొని ఇలా చేతితో తట్టుకొని మధ్యలో హోల్ పెట్టుకొని అలా తీసుకొని పేపర్ నుంచి ఆయిల్లో వేసేసుకోవాలి. చాలా సింపుల్ అండి, చూస్తున్నారు కదా. అలా తీసుకొని అలా వేసేసేయడమే. ఇలా వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఇలా తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోండి. వడలు చికెన్ కర్రీ చాలా బాగుంటుందండి కాంబినేషన్. ఈసారి నేను ఎప్పుడైనా 2 కాంబినేషన్ చేసినప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాను. ఇలా బాగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా చూసారు కదండి, కొంచెం గోల్డెన్ కలర్ వచ్చాయి. ఇలా ఉన్నప్పుడు తీసేసుకొని ప్లేట్లో వేసుకోవడమే. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను తింటూ చూపిస్తున్నాను చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చాయో వడలు. చాలా బాగా ఉన్నాయండి, చాలా మెత్తగా బాగా వచ్చాయి, చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.